భాస్కర్ గారు గురువు గారు మరో అవసరం, అందరూ కూడా వారిని చప్పలతో స్వాగతిద్దాం. ధన్యవాదాలండి గురువులకి. ఈనాటి యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు యోగా ర్యాలీ కండక్ట్ చేయండి అని చెప్పేసి ప్లీజ్. మీరు వయసు ఇప్పుడు సుమారుగా 70 సంవత్సరాలు, 70. అందువల్ల ఐ థింక్ ఇతనే ఇక్కడ మనకు అందరికీ పెద్దవాళ్ళు అనుకుంటున్నాను. సో ఈ వయసులో ఒక ఆసనాన్ని ప్రదర్శిస్తున్నారు, వజ్రాసనం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు, ఆదేశాల మేరకు ఈరోజు యోగా ర్యాలీ మనము మన రజక పార్క్ సామాన్యులు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం అండి. సరి యొక్క యోగా ర్యాలీ మనం ప్రారంభించబోతున్నాం. చైర్పర్సన్ గారు సో అందరూ కూడా ఈ యొక్క ఫ్లాగ్ పైన వెంటనే ర్యాలీని జెంట్స్ ఒక దిక్కు, లేడీస్ ఒక దిక్కు 2 రోస్ ఫామ్ అయిపోయి ర్యాలీని కొనసాగిస్తున్న కోరుతున్నాం. ప్లీజ్ మేడం. థ్యాంక్ యూ. ప్లీజ్. సో మన ఏసీ గారు, ఆర్ఐ గారు, మేనేజర్ గారు అండ్ వాలంటీర్స్ అందరూ కూడా 2 రోజు మహాభాగ్యం తగ్గించుకోండి, తగ్గించుకోండి. ఆరోగ్యమే, ఆరోగ్యమే బరువును, అధిక బరువును, అధిక బరువును, అధిక బరువును. ఆరోగ్యమే, ఆరోగ్యమే, అధిక బరువును, అధిక బరువును. ఆరోగ్యమే. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, యోగా చేయండి, యోగా చేయండి, యోగా చేయండి, యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, యోగా చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే, ఆరోగ్యమే, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే, ఆరోగ్యమే. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, ఆరోగ్యమే, ఆరోగ్యమే, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే. ఆరోగ్యమే, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే. యోగా చేయండి, యోగా చేయండి, యోగా చేయండి, యోగా చేయండి. ఆరోగ్యమే, ఆరోగ్యమే, ఆరోగ్యమే. యోగా చేయండి, యోగా చేయండి, యోగా చేయండి. ఆరోగ్యమే, ఆరోగ్యమే. యోగా చేయండి, యోగా చేయండి, యోగా చేయండి. ఆరోగ్యమే, ఆరోగ్యమే, ఆరోగ్యమే. మిత్రులారా, ఈరోజు యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మనమందరం తెనాలి మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ముఖ్యమైనటువంటి కొన్ని సంస్థలు కూడా కలిసి
యోగా డే అనేది పాటిస్తున్నాం. ఈ సందర్భంగా నేను నా పేరు ముఖ్య రవీంద్రనాథ్, నేను రిటైర్డ్ CTOని. తర్వాత విజ్ఞాన వేదిక అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి గతంలో యోగా చేయడం కూడా పెట్టాము. యోగా యోగా గురించి ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పేటటువంటిది మనకి తెలుసు. సంయోగం, వియోగం. సంయోగం అంటే కలవటం, వియోగం అంటే విడిపోవడం. ఈ యోగా కలయికి సంబంధించి ఏది కలయిక? శరీరం, మనిషి ఆరోగ్యకరమైన శరీరం ఆరోగ్యకరమైన మనస్సు ఇస్తుంది. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుంది. శాన్ మెన్సా శాన్ కార్పొరి అని ఒక లాటిన్ సూక్తం అంటే సౌండ్ మైండ్లో సౌండ్ శరీరంలో సౌండ్ మైండ్ ఉంటుంది. అందుకని మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండాలన్నా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ రెండు ఒకే దాని మీద ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తిగా భావించబడుతున్నటువంటి పతంజలి మహర్షి అనే ఆయన యోగా సూత్రాలు అనేటటువంటి ఒక గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. ఆయన రాయబోయే ముందు యోగా కొన్ని వేల సంవత్సరాలుగా యోగా ఉంది భారతదేశంలో. మనకి సింధు నాగరికతకి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ కొన్ని దొరికినాయి మహంజదారో హరప్పాలో. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాయి ఆ రెండు. వాటికి సంబంధించినటువంటి వీటిల్లో కూడా యోగాసన స్థితిలో కూర్చున్నటువంటి కొంతమంది ఋషుల బొమ్మలు వాటిల్లో చిత్రీకరించబడ్డాయి. అందుకని ఇవాళది కాదు యోగా అనేది. కాకపోతే ఏంటంటే ముస్లిమ్స్లో యోగా ఉంది. ముస్లిమ్స్లో సూఫీలు, సయ్యదీలు ఇట్లాంటి కొన్ని గ్రూపుల వాళ్ళు యోగా చేస్తారు. జైనుల్లో యోగా ఉంది, బౌద్ధుల్లో యోగా ఉంది. అట్లాగే అన్ని రకాలైనటువంటి మత విశ్వాసాలతో సంబంధం లేదు. ఇక్కడ యోగా సందర్భంగా కొంతమంది ప్రార్థనలు, హిందూ దేవతా ప్రార్థనలు చేయటం ఇవన్నీ చేస్తున్నారు. అవన్నీ అనవసరం. యోగా అనేటటువంటిది మన శరీరాన్ని ఒక క్రమశిక్షణాయుతమైన దీంట్లో ఉంచి మన శరీరంలో ఎటువంటి శారీరక లోపాలు, మానసిక రుగ్మతలు లేకుండా తొలగించుకోవటానికి చేసేదే యోగా. విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారు విచ్చేస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అలా ఎమ్మెల్సీలు, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ, మీరు, నేను అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనం అందులో భాగంగా గత నెల 21 నుంచి ఈ నెల 21 వరకు వివిధ దశల్లో ఈ యొక్క యోగా ప్రదర్శన గురించి అందరికీ అవగాహన కల్పించాలేసి ఈ యొక్క ప్రయత్నాలన్నీ కూడా అవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు యోగా ర్యాలీ అందరితో కలిసి చేయండి, అవగాహన కల్పిద్దాము, యోగా ప్రదర్శన గురించి చెప్దామని చెప్పేసి పిలిపించినటువంటి మేరకు జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాలు మనం ఈరోజు పట్టణం నందు గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్లు, అలాగే వివిధ ప్రజాప్రతినిధులు అందరం కలిసి, అలాగే రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వచ్చినటువంటి సూచనల మేరకు మనం అందరం కలిసి ఈరోజు యోగా ర్యాలీ ఏర్పాటు చేయడం అంది. దీనిలో అందరూ పంచుకున్నారు. చాలా ధన్యవాదాలు. అదేవిధంగా జూన్ 21వ తారీఖున జరిగేటువంటి బ్రహ్మాండ యోగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క యోగా ప్రవేశాన్ని ప్రతి ఒక్కరికి తెలియాలి. అదేవిధంగా మన పట్టణం నుంచి కూడా విశాఖపట్నానికి వెళ్ళి అక్కడ యోగా కార్యక్రమాలు పాల్పంచుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం చెప్తున్నాం. సో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు సిపి గారు, ఆనరబుల్ సిపి గారు ప్రసంగిస్తారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ఆదేశాల మేరకు మరి యోగా కార్యక్రమాన్ని మరి మన తెనాలి నియోజకవర్గంలో తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చైర్మన్ గారు, కమిషనర్ గారు, మరి పురపాలక సిబ్బంది అందరితో కూడా కలిసి మన తెనాలి ప్రాంత ప్రజలతో అందరితో కూడా కలిసి ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే యోగా కార్యక్రమానికి మరి దీని యొక్క సూచన ఏంటంటే మనము యోగా చేద్దాము, అందరము ఆరోగ్యంగా ఉందాం. మరి ఈ రోజుల్లో ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. అలానే ఈరోజు ప్రతిరోజు యోగా
ర్యాలీతో ఈరోజు మన రజకి చెరువు దగ్గర నుంచి సత్యనారాయణ పార్క్ దాకా భారీ ర్యాలీతో చేయడం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్కరు యోగా అనేది 24 గంటల్లో ఒక 40 నిమిషాలు ఒక యోగా అనేది మేము చేస్తే మన మనసుకి కూడా ప్రశాంతత ఉండదు, అలానే మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలా ఈ యోగాకి ఒక టైం కేటాయించి పొద్దున్నే మార్నింగ్ 6 నుంచి అలానే 7 వరకు ప్రశాంతత కోసం మన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. కాబట్టి ప్రజలందరూ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలానే దాని మీద అవగాహన కోసం ఈ రోజున మన మున్సిపాలిటీ మనకి తరఫున ఇలాంటి చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే మన ఇంట్లో పాల్గొని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహాభాగ్యం. అందరూ కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు యోగా చాలా ఉపయోగకరం. ఇందులో భాగంగా పెద్దలందరూ కూడా యోగాసనాలు కూడా చూపించారు. అట్లాగే మనం ఈరోజు రజకి చెరువు నుంచి ఇక్కడ సత్యనారాయణ టాకీస్ దాకా ర్యాలీ నిర్వహించాం. రాబోయే మన జూన్ 21న యోగా డేని కూడా అందరూ మన తెనాలి పట్టణ మండల ప్రజలందరూ పాల్గొని విజయం చేయాలని